సీన్ కట్ చేస్తే కాలం వెనక్కెళ్తుంది. ఇది 19 ఏళ్ల అర్జున్. 6 అడుగుల ఎత్తు, కండలు తిరిగిన శరీరం. బస్సు కిటికీ పక్కన కూర్చుని కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉన్నాడు. అప్పుడే ఒక పిలుపు వినిపించింది. అర్జున్, అర్జున్! లేనాన్న, ఏలూరు వచ్చేసింది, లగేజ్ పట్టుకుని దిగు. అర్జున్ కళ్ళు తెరిచి నవ్వి తన బ్యాగ్ పట్టుకుని కిందకు దిగుతాడు. ఏలూరులోని ఆ కొత్త అద్దె ఇల్లు. చుట్టుపక్కల వాళ్లంతా వచ్చి పలకరిస్తున్నారు. ఒక అంకుల్ అరుగుతున్నాడు. రండి రండి, బాబు ఒక్కడేనా అండి మీకు? లేదండి, మాకు అమ్మాయి కూడా ఉంది. తను హైదరాబాద్లో చదువుకుంటోంది. ఎగ్జామ్స్ అవగానే ఇక్కడికే వచ్చేస్తుంది. ఆ అంకుల్ మళ్ళీ అడిగాడు, మరి బాబు ఏం చేస్తున్నాడు అని. అర్జున్ ఎంతో కాన్ఫిడెంట్గా సమాధానం ఇచ్చాడు. నా ఇంటర్మీడియట్ పూర్తయిందండి అంకుల్. ఇక్కడే ఏలూరులోని ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నాను. ఏంటి, ఏలూరు కాలేజా? ఎందుకు బాబు? ఎన్సెట్ బాబు, ఎన్సెట్లో ర్యాంక్ రాలేదా అని ఆ అంకుల్ ఆశ్చర్యపోయాడు. అప్పుడు అర్జున్ వాళ్ళ అమ్మగారు మెల్లగా చెప్పారు, లేదండి, ఎగ్జామ్ టైంలో ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, అందుకే రాయలేకపోయాడు. సంవత్సరం వృధా అవ్వకూడదని ఇక్కడే జాయిన్ చేశాం. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాల వెలుగులో ఏలూరులోని ఆ ఇంజనీరింగ్ కాలేజీ ఎంతో సందడిగా ఉంది. అర్జున్ వాళ్ళ నాన్నగారు ప్రిన్సిపల్ రూంలోకి వెళ్తారు. ప్రిన్సిపల్ అర్జున్ సర్టిఫికెట్స్ చూస్తూ మెచ్చుకుంటున్నారు. చూడండి, నిజానికి ఎంసెట్ రాయకపోతే అడ్మిషన్ ఇవ్వడం చాలా కష్టం. కానీ అర్జున్కి ఇంటర్మీడియట్లో చాలా మంచి మార్కులు వచ్చాయి. పైగా మీరు నా పాత స్నేహితులు, అందుకే అడ్మిషన్ ఇస్తున్నాను. బాబు అర్జున్, చదువుపై దృష్టి పెట్టు. నీ కష్టంతో మీ నాన్నగారికి మంచి పేరు తీసుకురావాలి. ఆల్ ద బెస్ట్. అర్జున్ నాన్నగారు ఎంతో కృతజ్ఞతతో ప్రిన్సిపల్కి థ్యాంక్స్ చెప్పి అర్జున్ని తీసుకుని బయటికి వస్తారు. కాలేజీ కారిడార్లో నడుస్తుండగా నాన్నగారు అర్జున్ భుజంపై చెయ్యి వేసి ఆగిపోతారు. ఆయన కళ్ళలో ఒక చిన్న భయం, కొడుకు భవిష్యత్తుపై ఎంతో ఆశ. అర్జున్, ఒక్కటి గుర్తుపెట్టుకో నాన్న, నీ స్ట్రెంగ్త్ ఎప్పటికీ నీ వీక్నెస్ అవ్వకూడదు. అనవసరమైన గొడవల్లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వకు. ఇప్పుడు నీ లక్ష్యం కేవలం చదువు మాత్రమే. సక్సెస్ సాధించు. ఆ తర్వాత నువ్వు ఏం చేయాలనుకున్నా నేను నీకు తోడుంటాను. నాకు ప్రామిస్ చేయి నాన్న. తప్పకుండా నాన్న, నేను మాటిస్తున్నాను. బాగా చదువుకుంటాను. గొడవల జోలికి అస్సలు వెళ్ళను. ఆ మాటిస్తున్నప్పుడు అర్జున్ కళ్ళలో నిజాయితీ ఉంది. కాని కాలం తన కోసం ఎలాంటి గొడవల్ని సిద్ధం చేసి ఉంచిందో ఆ క్షణంలో ఆ తండ్రి కొడుకులిద్దరికీ తెలియదు. నాన్నగారికిచ్చిన ఆ ప్రామిస్ అర్జున్ మనసులో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. నాన్న గేటు దాటి వెళ్ళిపోయే వరకు అలాగే చూస్తూ నిలబడ్డాడు. ఆ తర్వాత తన భుజం మీద ఉన్న బ్యాగ్ ఒక్కసారి సర్దుకుని ఒక దీర్ఘ శ్వాస తీసుకుని ఆ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అర్జున్ తన క్లాస్ రూమ్ కోసం వెతుకుతుండగా మొదటిసారి ప్రియను చూశాడు. ఎంతో అందంగా, ఎంతో అమాయకంగా ఉన్న ఆమె ముఖం చూడగానే అర్జున్ ఒక్క క్షణం మైమరిచిపోయాడు. ప్రియ కూడా అర్జున్ను చూసి అలాగే ఉండిపోయింది. వెంటనే తేడుకున్న అర్జున్ మెల్లగా అడిగాడు, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం హెల్ప్ చేస్తారా? సిఎస్సి ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ ఎక్కడో తెలుసా? 6 అడుగుల అర్జున్ని చూసి ప్రియ ముఖంలో ఒక అందమైన చిరునవ్వు. నువ్వు ఫ్రెషర్వా? చూస్తుంటే అలా అనిపించట్లేదు అని మెచ్చుకోలుగా అంది. తనే మళ్లీ మాట కలిపి, నేను కూడా అదే క్లాస్, పద వెళ్దాం అని అర్జున్ను తనతో తీసుకువెళ్ళింది. దారిలో ప్రియ అడిగింది, అవును, 1 వీక్ లేట్ ఎందుకు? అర్జున్ నవ్వుతూ, చిన్న యాక్సిడెంట్ వల్ల ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. పైగా నిన్ననే హైదరాబాద్ నుండి ఏలూరు షిఫ్ట్ అయ్యాము అని చెప్పాడు. ఓహో, సిటీ బాయ్ అన్నమాట అని ప్రియ నవ్వుతూ ఆట పట్టించింది. సరే పద, ఇప్పుడు క్లాస్కి వెళ్దాం. నీ ఫుల్ స్టోరీ లంచ్ టైంలో వింటాను. ఒకరినొకరు చూసి నవ్వుకుంటూ వాళ్ళిద్దరూ ఆ క్లాస్ రూంలోకి అడుగుపెట్టారు. అర్జున్, ప్రియ ఇద్దరూ క్లాస్ రూంలోకి అడుగుపెట్టారు. అప్పటికే క్లాస్ అంతా స్టూడెంట్స్తో నిండిపోయింది. ప్రియ తన ఫ్రెండ్స్ ఉన్న బెంచీ దగ్గరకు వెళ్ళగా అర్జున్ ఖాళీ కోసం వెతుకుతూ వెనక బెంచీ వైపు వెళ్ళాడు. అక్కడ ఒక పొట్టిగా సన్నగా ఉన్న కుర్రాడు కూర్చుని ఉన్నాడు. అతని ముఖంలో ఏదో తెలియని అమాయకత్వం. అర్జున్ మెల్లగా అతని దగ్గరకు వెళ్ళి, హాయ్, ఇక్కడ కూర్చోవచ్చా అని అడిగాడు. తన పక్కన కొండలా నిలబడిన అర్జున్ను చూసి ఆ కుర్రాడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కంగారుగా గాలి పీల్చుకుంటూ, కూర్చోండి సార్, ఐ మీన్ బ్రదర్, ఖాళీనే అని గబగబా తన బ్యాగ్ పక్కకు జరిపాడు.
అర్జున్ నవ్వుతూ తనని పరిచయం చేసుకున్నాడు. నేను అర్జున్, నీ పేరేంటి? ఆ కుర్రాడు తన కళ్ళజోడు సరిచేసుకుంటూ ఒక స్మైల్ ఇచ్చి, నా పేరు రాజు. మీరు చూస్తుంటే సీనియర్లా ఉన్నారు, కానీ ఫస్ట్ ఇయర్ అంటున్నారు. బాడీ ఏమైనా పెంచారా అని ఆశ్చర్యంగా అడిగాడు. అర్జున్ చిన్నగా నవ్వి, లేదు రాజు, అదంతే వచ్చింది. కాలేజీలో నిన్ను ఎవరైనా ఏడిపిస్తారా అని అడిగాడు. రాజు ఒక్క క్షణమాగి అమాయకంగా, అందరూ పొట్టి అని పిలుస్తారు కానీ అలవాటైపోయింది బ్రదర్. కానీ మీరు పక్కనుంటే ఇక మీదట ఎవరూ పిలవరేమో అనిపిస్తుంది అన్నాడు. రాజు అమాయకపు మాటలకి అర్జున్కి నవ్వాగలేదు. క్లాసులు ముగిశాయి. మధ్యాహ్న భోజన విరామం కావడంతో క్యాంపస్ అంతా సందడిగా మారింది. కానీ ఆ సందడి మధ్యలోనే సీనియర్స్ కొందరు జూనియర్ క్లాస్ రూంలోకి అడుగుపెట్టారు. ర్యాగింగ్ పేరుతో సందడి చేస్తున్న ఒక సీనియర్ ప్రియాని చూసి, ఓయ్ ప్రియా, ఇటురా అని పిలిచాడు. వెంటనే పక్కనే ఉన్న మరో సీనియర్ భయంతో అతన్ని ఆపాడు. ఒరే ఆగు, తను రఘుకి మరదలు, తన జోలికి వెళ్లకు అని హెచ్చరించాడు. సరిగ్గా అదే సమయంలో రఘు తన గ్యాంగ్తో కలిసి క్లాస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రియాని పిలిచిన సీనియర్ను అందరూ చూస్తుండగానే కొట్టి, ప్రియా నా మనిషి, నాకు కాబోయే వైఫ్, ఇంకెవరైనా తన వైపు చూస్తే ప్రాణాలతో ఉండరు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అర్జున్ ఇదంతా ఆశ్చర్యంగా చూస్తుంటే పక్కనే ఉన్న రాజు మెల్లగా వివరాలు చెప్పసాగాడు. వీడే రఘు, ఒక లోకల్ పొలిటీషియన్ కొడుకు, చాలా పవర్ఫుల్. 2 ఏళ్లుగా థర్డ్ ఇయర్లోనే ఉంటూ కాలేజీ గొడవలన్నింటికీ తనే కారణమవుతుంటాడు అని వివరించాడు. అప్పుడు రఘు ప్రియ దగ్గరకు వెళ్ళి, మా మావయ్య ఎలా ఉన్నారు, ఏమంటున్నారు అని అడిగాడు. దానికి ప్రియ చాలా సీరియస్గా, మీలాంటి వాళ్లకు దూరంగా ఉండమని చెప్పారు అని సమాధానమిచ్చింది. ఆ మాట విని ఒక సీనియర్ నవ్వడంతో రఘు కోపంతో అతన్ని కూడా చితకబాదాడు. చివరగా ప్రియ నాది అని మరోసారి అందరినీ హెచ్చరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అది చూసిన అర్జున్కు తన కాలేజ్ ప్రయాణం అంత సాఫీగా సాగదని అర్థమైపోయింది. కాలేజ్ క్యాంటీన్ రద్దీగా ఉంది. అందరి కళ్ళు కొత్తగా వచ్చిన అర్జున్ మీదే ఉన్నాయి. ప్రియ ఆట పట్టిస్తూ అడిగింది, ఏంటి అర్జున్, అంత పెద్ద కెటౌట్ ఉన్నా సైలెంట్గా ఉన్నావు, భయపడ్డావా? అర్జున్ మనసులో తండ్రికిచ్చిన మాట గుర్తొచ్చింది. కానీ బయటకి మాత్రం నవ్వుతూ, భయం కాదు ప్రియా, ఫస్ట్ డే కదా, ఎందుకులే అని అన్నాడు. పక్కనే ఉన్న రాజు నీరసంగా, మీరేమో వాడి బాడీ చూసి మురిసిపోతున్నారు, ఇక్కడ నేను కాలు తగలకుండా కూర్చుంటే నన్నేమో చిన్న పిల్లోడ్లా చూస్తున్నారు, అసలు నన్నెవరైనా పట్టించుకుంటున్నారా అని తనలో తను గొణుక్కున్నాడు. ఆ మాటలకి అమ్మాయిలిద్దరూ గట్టిగా నవ్వేశారు. అర్జున్ వాటర్ కోసం వెళ్ళగానే మౌనిక మెల్లగా ప్రియతో అంది, ప్రియా, ఎవరే ఈ అబ్బాయి, చాలా బాగున్నాడు, మన సెక్షనేనా? ప్రియ గర్వంగా, అవునే, కాస్త లైన్లో ఉండు, నా ఫ్రెండ్ తను అని వార్నింగ్ ఇచ్చింది. రాజు ఇది చూసి, అబ్బో ఇంకా నయం, నా ఫ్రెండ్ అని కూడా అనలేదు అని బిక్కమొహం పెట్టాడు. కాని ఈ నవ్వుల వెనుక ఒక నీడ ఉంది. దూరం నుండి రఘు బ్యాచ్ అర్జున్నే గమనిస్తోంది. కాలేజ్ ముగిసింది. పార్కింగ్ దగ్గర ప్రియ తన స్కూటీ తీస్తుంటే అర్జున్ తన కంటే సగం ఎత్తు ఉన్న రాజు స్కూటీ వెనుక కూర్చోవడానికి రెడీ అయ్యాడు. ప్రియ ఆశ్చర్యంగా, ఏంటర్జున్, ఇంత కటౌట్ పెట్టుకుని బైక్ లేదా అని అడిగింది. అర్జున్ నవ్వుతూ, ఉంది ప్రియా, కానీ హైదరాబాద్ యాక్సిడెంట్ తర్వాత మా నాన్న బైక్ తాకనివ్వరు, అయినా మనకంటే పెద్ద ఇంజన్ రాజు దగ్గరుందిగా అని సర్దుకున్నాడు. రాజు వెంటనే, అవును ప్రియా, ఇంజన్ చిన్నదైనా డ్రైవర్ గట్టివాడు అని పంచివేశాడు. ప్రియ నవ్వి తన ఫోన్ తీసింది. సరేలే, నీ నెంబర్ చెప్పు అర్జున్, రీచ్ అయ్యాక మెసేజ్ చెయ్యి, బాయ్ అని నెంబర్ సేవ్ చేసుకుని వెళ్ళిపోయింది. రాజు మెల్లగా, అర్జున్, నువ్వు మామూలోడివి కాదు, ఫస్ట్ రోజే నెంబర్ కొట్టేశావు అన్నాడు. దూరం నుండి ఇదంతా చూస్తున్న రఘు కోపంగా, ప్రియ ముందు వద్దు, వాడి గురించి తెలుసుకోండి, టైం చూసి ప్లాన్ చేద్దాం అని తన గ్యాంగ్తో చెప్పాడు.